అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. ముఖ్యంగా ఇది 100 రోజుల ఉపాధి హామీ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ వీడియో చూడాలి, కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడాలి. చూస్తే మాత్రం 100% అసలు ఏముందో మీకు తెలిసిపోతుంది. అట్లనే ఎవరైతే మీ దగ్గరలో 100 రోజుల ఉపాధి హామీ వర్క్ చేస్తారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ సోషల్ మీడియాలో, మీ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆత్మీయ భరోసా 66,240 మందికి 39,74,00,000 రూపాయలు రిలీజ్ చేసారట ప్రభుత్వం. ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలో జమ చేసారట. ఒక్కసారి దీని గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందంట్ల ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా. అది ఏడాదికి 12,000 ఇస్తామన్న సంగతి మీకు తెలిసిన ముచ్చటే. అయితే వీళ్ళు దఫాల వారీగా ఏముండదో రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ జిల్లాలో రిలీజ్ చేశారు, ఎక్కడ ఎంత డిస్ప్రోజ్మెంట్ అయింది, ఎంతమంది లబ్ధిదారులకు అయింది, నెక్స్ట్ ఎవరికి కావాలి అనే దాని మీద చూడాల్సినది. ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ పథకానికి సంబంధించిన నిధులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలులోని లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధి కూలీల అకౌంట్లో నిధులు జమ చేసింది. 66,240 మంది కూలీల అకౌంట్లోకి నిధులు జమ చేసింది. మంది అకౌంట్లోకి అమౌంట్ 6,000 చొప్పున, అంటే ఒక్కొక్క లబ్ధిదారునికి 6,000 రూపాయలు చొప్పున. ఎలాగంటే వీళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు కదా, దాంట్లో 6,000 రూపాయలు చొప్పున 39,74,00,000 జమ చేశారట. కాగా ఈ స్కీమ్లో ఇప్పటి వరకు 83,420 మందికి 50,65,00,000 చెల్లించిందట. కాగా ఎలక్షన్ కోడ్ అయ్యాక అర్హులందరి ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే దగ్గర వీళ్ళు 83,420 మందికి దగ్గర 50,65,00,000 రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో వేసిందట. అయితే ఇప్పుడున్న ఈ డిస్ప్రోజ్మెంట్ ఏ జిల్లాలో అయింది, ఏ జిల్లాలో పెండింగ్ ఉందో మనం చూద్దాం. మహబూబ్ నగర్ లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంది అంటే 9,035 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో 5,42,00,000 రూపాయలు జమ చేసిందట. ఎంత? 6,000 చొప్పున. అట్లనే నాగల్ కర్నూలు 9,137 మంది ఉన్నారట అక్కడ. అయితే అక్కడ జమ చేసిన అమౌంట్ ఎంత ఉంది అంటే 5,48,00,000 రూపాయలు జమ చేసిరట. నారాయణపేటలో 3,541 మంది ఉన్నారట. ఉంటే అక్కడ 2,12,00,000 రూపాయలు జమ చేసిరట. ఇక వనపర్తిలో 6,525 మందికి 3,92,00,000 జమ చేసిరట. జోగులాంబ గజ్వల్ 9,001 మంది ఉన్నారట. దాంట్లో 5,46,00,000 జమ చేసిరట. మేడ్చల్లో 621. అంత తక్కువ ఉన్న జిల్లాలో మేడ్చల్ చాలా తక్కువ మంది ఉన్నట్టున్నది. ఇక్కడ వాళ్ళు పనిచేస్తారో చేయరు. అక్కడ 37 లక్షలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి వచ్చేసి 10,050 మంది ఉంటే 6,03,00,000 రూపాయలు డిపాజిట్ చేశారంట. వికారాబాద్ 18,231 హైయెస్ట్గా ఇదే ఉన్నది. 10,94,00,000 రిలీజ్ చేశారంట. టోటల్గా 66,240 మందికి 39,74,00,000 రూపాయలు రైతు ఆత్మీయ భరోసా రిలీజ్ చేశారట. ఇక ఇప్పుడున్న ఈ మిగతా డిస్టిక్లో చూసుకున్నట్టయితే మిగతా డిస్టిక్లలో ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉన్నది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళ అకౌంట్లో 6,000 చొప్పున ఒక విడతగా అమౌంట్ డిస్ప్రోజ్మెంట్ చేస్తారట. అసలు దీనికి ఎలా అర్హులు చేస్తారంటే 100 రోజుల పని, మనం వ్యవహారికంగా మాట్లాడాలంటే బంటాల పని ఎవరైతే చేస్తారో మ్యాక్సిమం ఒక కంపల్సరీ 45 డేస్ బంటాల పని చేసి ఉంటే దీనికి అర్హులుగా ఉండి భావిస్తారు. అట్లనే గుంట లేని రైతు ఉండాలి. అట్లనే ఆదాయం 1,00,000కు మించి ఉండకూడదు. దీన్ని పరిగణలోకి తీసుకొని అమౌంట్ ఇస్తారు. ఇది అసలు సిసలైన ముచ్చట. దీనికి కంపల్సరిగా రైతులకు 100 రోజుల ఉపాధి హామీ పనిచేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో, అలానే బంటాల పని అంటారు కదా, బంటాల పని చేసే ప్రతి ఒక్కరికి దీన్ని చూపెట్టే ప్రయత్నం చేయండి.
దీన్ని షేర్ చేయండి అన్న. అలానే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీన్ని పంపించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.